హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మరి ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్లో మనం చాలా వరకు తప్పులు అనేది కూడా చేస్తూ ఉంటాం. ఆ మిస్టేక్స్, ఎలాంటి మిస్టేక్స్ మనకైతే వచ్చే రిటర్న్స్లో కూడా చాలా వరకు ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. అండ్ మనం అనుకున్న ఫండ్ అంటే మన అనుకున్న అమౌంట్కి మనకు వచ్చే అమౌంట్కి డిఫరెన్స్ అనేది కూడా ఉంటూ ఉంటుంది. సో అది కూడా మనం చేసే తప్పులు. మరి ఎలాంటి తప్పులు చేయకూడదు, మనం సరైన మార్గంలో ఎలా వెళ్ళాలి అనే దాని గురించి కూడా ఇప్పుడు మనతో పాటు డిస్కస్ చేయడానికి మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కరణం గారు ఉన్నారు. మరి ఆయన్నే అడిగి తెలుసుకుందాం మనం ఎలాంటి తప్పులు చేయకూడదు ట్యాక్స్ ఫండ్స్లో. హాయ్ సార్. హలో అండి. సార్, ఆల్రెడీ నేను ఇప్పుడే చెప్పాను కదా, మరి మేము ఎలాంటి తప్పులు చేస్తున్నాం, ఆ తప్పులు ఏం చేయకూడదు అంటారో చెప్పండి. షూర్ అండి. ట్యాక్స్ సేవింగ్కి రిలేటెడ్ బేసికల్గా ఈ టైప్స్ ఆఫ్ ఫండ్స్ని ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అంటారండి. ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అంటాం. ఇది టైప్ ఆఫ్ ఫండ్. ఇది మనకి ఏటీసీ సెక్షన్ 80C ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద మనకి ఎగ్జామ్షన్ తీసుకోవడానికి ఉంటుంది. అది 1.5 lakhs మాత్రం ఉంటుంది అనమాట. సో చాలామంది ఫస్ట్ చేసే మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళకి అసలు ఏటీసీ లిమిట్లో ఉన్నారా, ఎక్సీడ్ ఉన్నారో తెలియకుండా ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒక పర్సన్ ఉన్నారు, రూరల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ నెల్లూరు బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక అతను కాల్ చేశారనమాట. అతనికి ఏం తెలియదు పాపం. వాళ్ళు ఒక బ్రాంచ్ మేనేజర్ని అప్రోచ్ అయ్యారు. బ్రాంచ్ మేనేజర్కి తెలియకుండానే అతను ఈఎల్ఎస్ఎస్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయించేశాడు. 20 lakhs ఇన్వెస్ట్ చేయించాడు. ఓకే. ఇక్కడ ఇష్యూ ఏంది అంటే అది లాకిన్ ఉంటుంది, దాంట్లో 3 years లాకిన్ ఉంటుంది. 3 years వరకు విత్డ్రాల్ చేయడానికి ఉండదు. సో అసలు అతనికి అవసరం లేదు, ట్యాక్స్కి రిలేటెడ్ అతనికి అవసరం లేదు. ఆయన కూడా ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫండ్ సెలెక్షన్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. లాకిన్ పీరియడ్ ఉందా లేదా కూడా చూసుకోవాలి. ఓపెన్ ఎండెడా క్లోజ్డ్ ఎండెడా ఫండ్ అనేది క్లియర్గా చూసుకోవాలి. అంటే సార్ అక్కడ బ్రాంచ్ మేనేజర్ ఏంటంటే వాళ్ళకున్న టార్గెట్స్ ప్రకారం అట్లా దాంట్లో సేవింగ్ అనేది చేయించారు అనుకోవచ్చా? అట్లని కాదండి, అది మిస్కమ్యూనికేషన్ అయి ఉండొచ్చు. వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏది ఉందో అతనికి ఏం అర్థమైందో మనకి తెలియదు, కానీ ఇంపాక్ట్ మాత్రం ఇన్వెస్టర్కి పడ్డది. అది సిచ్యువేషన్ ఏదన్నా మనకు తెలియదు, కాకపోతే ఇంపాక్ట్ మాత్రం ఇన్వెస్టర్కి పడ్డది. ఇప్పుడు అమౌంట్ విత్డ్రాల్ చేసుకోవడానికి అతనికి లేదనమాట. సో ఆ ఇంపాక్ట్ అట్లాంటి తప్పులు మనం చేయొద్దు. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అంటే కంప్లీట్గా ఈక్విటీ లింక్డ్ ఫండ్సే ఉంటాయి. ఇవన్నీ కంప్లీట్గా ఈక్విటీస్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. చాలామంది ఏమనుకుంటారు అంటే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో పెడితే గ్యారంటీడ్ రిటర్న్స్ అనుకుంటారు. గ్యారంటీడ్ రిటర్న్స్ కాదండి, ఇవి కంప్లీట్గా ఈక్విటీ. మీరు స్మాల్ క్యాప్లో, లార్జ్ క్యాప్లో, మిడ్ క్యాప్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తారో అట్లాంటిది ఇది కూడా. దీంట్లో కూడా వాలటిలిటీ ఉంటుంది, ఎక్కువ తక్కువ అవుతుంటుంది, అన్నీ ఉంటాయి. కాకపోతే జస్ట్ 3 years లాకిన్ ఉంటుంది అంతే. కానీ ఈ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో రిస్క్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అనుకుంటా. ఉంటుందండి, కాకపోతే మీకు ట్యాక్స్ అడ్వాంటేజ్ వస్తుంది కాబట్టి దీనిలోకి రావాలి. లేదు అంటే దీనిలోకి రావాల్సిన అవసరం లేదు. మీకు ఏటీసీ లిమిట్ లేదు అంటే మీరు అసలు దీనిలోకి రావాల్సిన అవసరమే లేదనమాట. అందుకే మేము ఫస్ట్ క్లియర్గా అడుగుతాం వాళ్ళకి. హెచ్ఆర్ఏ కానీ, హౌస్ లోన్ కానీ, లేకపోతే స్కూల్ ఫీజుకి, స్టూడెంట్స్ కిడ్స్ స్కూల్ ఫీజు, ఈ నెంబర్ ఆఫ్ ఏటీసీలో చాలా రకాలు ఉన్నాయి, చాలా ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఎక్కడ 1.5 lakhs ఎగ్జిట్ అయిపోయినా సరే ఈఎల్ఎస్ఎస్ వాళ్ళకి అవసరం లేదనమాట. అది తెలియకుండా చాలా మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. అది నెక్స్ట్ వచ్చేసి డైవర్సిఫికేషన్. చాలామంది ఈఎల్ఎస్ఎస్లో ఉంటే అది కూడా ఒక డైవర్సిఫైడ్ అవుతుంది అనేసి యూజ్ చేస్తుంటారు. అట్లా కాదండి, ఈఎల్ఎస్ఎస్లో ఉన్నవి సేమ్ లాంగ్ టర్మ్లో ఫండ్స్లో కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఏవైతే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారో ఈఎల్ఎస్ఎస్ కూడా అట్లాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ చాలా మటుకు ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఈఎల్ఎస్ఎస్ ఫండ్లో ఉన్న లిస్ట్ ఆఫ్ కంపెనీస్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో ఫండ్లో ఉన్న కంపెనీస్ మోస్ట్లీ సేమ్ ఉంటాయి. 60 to 80% సేమ్ ఉంటాయి. సో మీకు లాకిన్ అవసరం లేదు అనుకుంటే లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో అట్లా అనమాట. అసలు మీకు రిక్వైర్మెంట్ ఉందా లేదా ఫస్ట్ మీరు క్లారిటీగా తెలుసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ దీంట్లో 2 రకాలు ఉంటాయి, అంటే గ్రోత్ అండ్ డివిడెండ్ అంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. డివిడెండ్స్ని మోస్ట్లీ నేను ప్రిఫర్ చేయను, నా క్లయింట్స్కి ప్రిఫర్ చేయను. నన్ను అడ్వైస్ అయిన వాళ్ళు ఎవరినైనా నేను డివిడెండ్స్ ప్రిఫర్ చేయను. ఎందుకు ప్రిఫర్ చేయను అంటే ఎప్పుడైతే మీరు డివిడెండ్స్ని మీరు స్టార్ట్ చేసుకుంటారో మీరు కాంపౌండింగ్ని ఆపేస్తున్నట్లు. ఓకే. మీరు డివిడెండ్స్ తీసుకోకుండా వదిలిపెట్టారనుకోండి, మీరు ఏదైతే అమౌంట్ తీసుకుంటున్నారో అది ఫండ్లోనే ఉండి కాంపౌండింగ్ తొందరగా అవుతుంది అనమాట. సో అందుకే అందరినీ గ్రోత్ తీసుకోమనే చెప్తాను అనమాట. మెయిన్గా మ్యూచువల్ ఫండ్స్లో మనకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేది ఆ కాంపౌండింగ్ని చూసే ఎక్కువ మంది వస్తూ ఉంటారు, ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ కాంపౌండింగ్ అనేది మనకు రావట్లేదు అంటే దెర్ ఇస్ నో మ్యాటర్ టు ఇన్వెస్ట్. చాలా మంది ఏం చేస్తారంటే టెంపరీ బెనిఫిట్స్ కోసము డివిడెండ్స్ తీసుకుంటారు అనమాట. ఓకే. మంత్లీ రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి డివిడెండ్స్ తీసుకుంటారు. కానీ మంత్లీ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు మీరు హెచ్డబ్ల్యూపీ తీసుకోవచ్చు. ఓకే.
హెచ్డబ్ల్యూపి మీరు సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే దట్ విల్ బి మోర్ బెనిఫిషియల్ దాన్ డివిడెన్స్ అనమాట. ఓకే. కానీ డివిడెన్స్ యాజ్ అ ఆప్షన్ ఇట్స్ నాట్ మోస్ట్ ఫేవరబుల్ టు మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఈ లాకిన్ పీరియడ్ని ఖచ్చితంగా అందరు ప్లాన్ చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే లాకిన్ పీరియడ్ని ఇగ్నోర్ చేసేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. నేను 2 years తర్వాత విత్డ్రాల్ చేసుకుంటాను, లేకపోతే 1 year తర్వాత విత్డ్రాల్ చేసుకుంటాను అని వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ అట్లా ప్లాన్ చేసుకుంటారు. కానీ డెఫినెట్గా మీరు ఇన్వెస్ట్ చేసిన రోజు నుంచి నెక్స్ట్ 3 years వరకు అది లాకిన్ అయ్యే ఉంటుంది. అది ఎవరు ఇగ్నోర్ చేయొద్దు. యూజువల్గా మీరు చెప్పిన ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో కంపల్సరీగా 3 years అనేది లాకిన్ ఉంటుంది అని చెప్పేసి అని అన్నారు. అవును. దాన్ని మనము ఒకవేళ తెలియక ఎవరైనా కానీ ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆ లాకిన్ పీరియడ్ని తగ్గించుకునే అవకాశం ఏమన్నా? అట్లా ఉండదండి, అట్లా ఏమి ఉండదు. లాకిన్ అంటే లాకిన్ అంతే, ఇంకా మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అందరూ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. 1.5 lakhs 1.5 lakhs అట్ ఏ టైం ఇన్వెస్ట్ చేస్తారు. ఎప్పుడు ఫిబ్రవరిలో, మార్చ్లో, లేకపోతే జనవరిలో ఇన్వెస్ట్ చేస్తారు. దట్స్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ అని నేను అనుకుంటాను. నా అడ్వైజర్. ఎందుకు అంటే మీరు లంసమ్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సేమ్ కాన్సెప్ట్, మనం ఎస్ఐపీస్ చేస్తే బెటరా, లంసమ్స్ చేస్తే బెటరా అనుకుంటే 1.5 lakhs మీరు ఎస్ఐపీ త్రూ కంప్లీట్ ఫినాన్షియల్ ఇయర్లో చేయండి. 12,500 కానీ 12,000 కానీ 10,000 కానీ ఎంత లిమిట్ మీకు ఉందో 10,000 అనుకుంటే ఎవ్రీ మంత్ 10,000 మీరు ఎస్ఐపీ చేసుకుంటే వెళ్ళండి. కానీ లాస్ట్ మినిట్లో 1.5 lakhs లంసమ్ ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే 1.5 lakhs మీరు లాస్ట్ ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆ రోజు ఎన్ఏవి మీకు అలొకేట్ అవుతుంది. మీలాగానే అందరూ లాస్ట్ మినిట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా, అప్పుడు వాటికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కదా. డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు దాని ఎన్ఏవి దాని మీద ఇంపాక్ట్ పడుతుంది కదా. సో రిటర్న్స్ చాలా తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఎస్ఐపీస్ చేసుకుంటే వెళ్ళారు అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ విల్ గెట్ మోర్ బెనిఫిట్ కంపేర్డ్ టు లంసమ్స్ ఇన్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎవరు అంటే ఫైలింగ్ చేసేటప్పుడు మాత్రమే ఇది కన్సిడర్ చేస్తారు, కానీ ముందు నుంచి కన్సిడర్ చేస్తే దే విల్ బీ ఇన్ బెటర్ హ్యాండ్స్ అనమాట. యూజువల్గా ఈ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో ఎక్కువగా టాక్సేషన్స్ విషయంలో కొంచెము వాళ్ళకు కొంచెం అంటే ఫ్రీ ఉంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి వస్తూ ఉంటారు. అది కూడా లాస్ట్ ఎప్పుడైతే ట్యాక్సేషన్ మనం చేయడము మార్చ్ దగ్గర పడుతుందో ఆ టైంలో చేసేటప్పుడు మెయిన్గా ఈ తప్పు అనేది చేస్తూ ఉంటారు. అవును, అదొకటండి. ఇంకోటి, దీంట్లో రిటర్న్స్ని కూడా అబ్నార్మల్గా ఎస్టిమేట్ చేస్తున్నారు చాలామంది. అంటే మా ఓన్ ఫ్యామిలీ ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఫాదర్ ఇన్వెస్ట్ చేస్తాడు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఈరోజు నిన్న మెసేజ్ వచ్చింది అతనికి, సో అండ్ సో ఫండ్లో ఇంత ఇన్వెస్ట్ చేస్తారు, నెట్ టు నెట్ చూసుకుంటే 12% రిటర్న్స్ ఉన్నాయి దాంట్లో. లాస్ట్ ఇయర్కి 12% రిటర్న్స్ ఉన్నాయి. సో మా ఫాదర్ అంటే ర్యాండమ్గా అడిగింది, జస్ట్ 12% ఏంది అనేసి అడుగుతున్నారు. అట్లా ఎప్పుడు మనం 30% 40% ఎప్పుడైతే ఫండ్ రిటర్న్స్ చూస్తుంటామో 12% చాలా చిల్లగా అనిపిస్తుంది. ఓకే, కానీ మనం ఎప్పుడైనా రియలిస్టిక్గా ఉండాలి. 12% to 15% మాత్రమే ఉండాలి అనమాట. ఈఎల్ఎస్ఎస్ అయినా సరే, ఏ ఫండ్స్ అయినా సరే 12 to 15% మాత్రమే బ్రాకెట్ పెట్టుకొని లాంగ్ టర్మ్లో దాన్ని కాంపౌండింగ్ చేసుకుంటే మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది. ఓకే. సో మీ 30% కోసం 40% కోసం మనం ఎప్పుడైతే వెంటబడుతుంటామో ఫండ్స్ వెనకాల, మీకు నెట్ టు నెట్ చూసుకుంటే 12 కాదు 10% మాత్రమే వస్తుంది అనమాట. సో ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే డెఫినెట్గా మీకు ట్యాక్స్ ఎగ్జంప్షన్తో పాటు వెల్త్ క్రియేషన్ కూడా ఈజీగా అవుతుంది అనమాట. తమ్మిదైతే ఈ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో మెయిన్గా మేము చేసే తప్పులు ఎలాంటివి చేయకూడదు అనేది కూడా చాలా చక్కగా చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.